నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కూడా నడుస్తున్నాడా? ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే, అమెరికా నుంచి మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అక్రమ చొరబాటుదారుల్ని ఏరి పారేసేటువంటి దిశగా ఇప్పటికే అడుగులు పడుతున్నాయి. చాలామంది అక్కడి నుంచి అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఎవరెవరైతే అక్రమంగా అమెరికాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకు పంపించేస్తున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని యూకేలో కూడా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత జూలైలో అక్కడ ప్రభుత్వం మారింది. అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జూలై నుంచి ఈ రోజు వరకు 19,000 మందిని వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని డిపోర్ట్ చేశారు. అంటే వాళ్ళ దేశాలకు పంపించేశారు. అయితే తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, యూకేలో ఉన్నటువంటి ఇండియన్ రెస్టారెంట్స్, అలాగే ఎక్కడెక్కడైతే భారతీయులు ఎక్కువగా పనిచేస్తున్నారో వాటి మీద ఎక్కువగా కూడా తనిఖీలు చేసి కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా మనకి సమాచారం అంతూ ఉంది. మరి పర్టికులర్గా భారతీయులనే టార్గెట్ చేశారా, లేకపోతే అన్ని దేశాల వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారా? కేవలం ఒక్క జనవరి నెలలోనే 828 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సుమారుగా 600 మందికి పైగా అరెస్ట్ చేశారు. అయితే ఈ 600 మందిలో ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎంతమంది విదేశీయులు ఉన్నారు అనేది ఇంకా లెక్క తేలాల్సి ఉంది. బట్ అమెరికా విధానాన్నే యూకే కూడా అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తాజాగా పార్లమెంటులో, అక్కడ యూకే పార్లమెంట్లో చర్చ కూడా జరిగింది. అంటే సరిహద్దులని, ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీని మరికొంచెం టైట్ చేయాలి, ఈ అక్రమ చొరబాటుదారుల్ని నియంత్రించాలి లేదా పూర్తిగా అడ్డుకోవాలి అనేటువంటి కారణాలు వారు చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో చాలామంది భారతీయులు కూడా అక్కడ లీగల్గా వెళ్ళినటువంటి వారికి ఎలాంటి సమస్య ఉండదు. కాకపోతే ఎవరైతే ఇల్లీగల్గా చట్టవిరుద్ధంగా వెళ్ళి అక్కడికి స్థిరపడి ఉన్నారో, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద హెచ్చరికలాగానే మనం చూడాలి. మరి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏమైనా దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? యూకే పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది? ఏం జరగబోతోంది? ఈ విషయాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. నమస్కారం. ఏంటి, అమెరికా అడుగుజాడల్లో బ్రిటన్ నడుస్తోందా ఈ చొరబాటుదారుల విషయంలో? ఎలా చూడాలి మనం? ఈ డిపోర్టేషన్ చాలా వేగంగా జరుగుతోంది. రాజుగారు, మీకు అట్లాగే ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎన్నడైనా అద్దెదారే, కిరాయిదారే, ఓనరే అని అంబేద్కర్ గారు గుజరాత్ ను బాంబే విభజన సమయంలో మాట్లాడారు. ఇది కూడా అంతే. ఎన్నడైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఏ దేశంలో ఉన్నా తప్పే కదా. సూత్రం కరెక్ట్ అయితే లెక్క కరెక్ట్ వస్తుంది. అందుకని ఇవాళ ట్రంప్ ద్వారా ఈయన నడుస్తున్నారు కానీ ఇది నిరంతర ప్రక్రియ. ఆనాడు జో బైడెన్ ఉన్నప్పుడు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపెట్టు, కానీ పెద్దగా ప్రచారం కాలేదు. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా బాగా ప్రచారం అవుతుంది. అది విధానమే తీసుకున్నాడు కనుక కొంచెం ఎక్కువ కూడా చేస్తున్నారు. 100% చేస్తున్నారు. సమస్య ఏంటంటే, అక్కడ యూకేలో తీసుకున్నా, ఇప్పుడు యూకేలో తీసుకున్నా, మొన్నటి దాకా ఇప్పుడు యుఎస్ లో తీసుకున్నా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మోడీ ఏం చేసినా తప్పే, మోడీ ఏం చేసినా ఒప్పే అని వాళ్ళు 2 రకాలు ఉంటారు కనుక, మోడీ ఏది చేసినా తప్పే అని వాళ్ళు ఇప్పుడు వాళ్ళని వెళ్ళగొడుతుంటే ఏం చేస్తున్నారు, ట్రంప్ రేపు ఏం సాధిస్తారు? రేపటి నుంచే కదా ట్రంప్ గారు అమెరికాలో పర్యటిస్తున్నారు, ఫ్రాన్స్ లో ఉన్నారు, ఇవాళ రేపు ట్రంప్ అక్కడ వెళ్తున్నారు. కనుక నేను అంటున్నానంటే ఈ విమర్శ కరెక్ట్ గా. మన దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటే మనం వెళ్ళగొడతాం. మన నీతి ఇంకోటి కూడా అది వర్తిస్తుంది కదా ఎవరికైనా. యుఎస్ కానీ యూకే కానీ చేస్తున్న పనులను మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ విషయంలో ఎలాంటి చట్టబద్ధత లేదు కనుక మనం దాన్ని అంగీకరించాల్సిందే. ఇమిగ్రెంట్స్ భారతదేశానికి చెందిన వాళ్ళు కావచ్చు, వేరే దేశానికి చెందిన వాళ్ళు. సూత్రం కరెక్ట్, వెళ్ళగొట్టడం కరెక్ట్. అక్కడ దాని నష్టం ఏం జరుగుతుంది? ఇప్పుడు యూకే గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, యుఎస్ గురించి మన దాకా మాట్లాడినాం కనుక, యుఎస్ లో జరుగుతున్నదేమో కొంచెం తీవ్రంగా, అంటే ఇక దాన్ని బాగా స్ప్రెడ్ చేసి ఆపరేషన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లాగా చేస్తున్నారు. యూకేలో కూడా గతంలో ఇంతకుముందు మన రిషి సునాక్ ఉన్నప్పుడు కూడా జరిగింది. ఇట్స్ మాటర్ ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి, లేబర్ పార్టీ ప్రధానమంత్రి అయినాక మొదలైంది కాదు ఇది. కాకపోతే అప్పటికంటే వేగవంతం చేసింది రాజు గారు. 48% పెరిగింది. 48% పెరిగింది అంటున్నారు. అంటే 100 మందిని గతంలో డిపోర్టేషన్ చేస్తే 145 మంది, 150 మంది అనుకోండి, 1.5 రెట్లు అయింది అనుకోండి. ఒకటి బదులు ఇంకో 6 రెట్లు పెరిగింది. అది చేస్తున్నాం. దానిలో మొన్నటి దాకానేమో డిపోర్టేషన్ అనేది కుమ్మత్ మార్గంగా జరిగింది. అంటే రహస్యం కాదు కానీ పెద్దగా ప్రచారం లభించలేదు రాజుగా. మీడియా ఫోకస్ లేదు. మేము చేసింది చూపిస్తాం, ఇదే మాట్లాడుతున్నాం.
యూఎస్ స్మార్ట్ ఏమంటున్నారంటే మేము చేసి చూపిస్తామండి. ఉమ్, చూపించడానికి 2 చార్టర్ విమానంలో 400 మంది 2 సార్లు విమానం డోర్ తెరిచేసి బస్సులు తెచ్చి అందులోకి ఎక్కించడం చూపారు ఉమ్, కదా. ఉమ్, మన సంఖ్యలు అట్లాంటివి వేయలేదు, అమ్మ చూపించారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చూపిస్తే వచ్చే వాళ్ళకు కూడా భయం కలుగుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు దొంగను పట్టుకున్నాక ఓ దొంగను శిక్షిస్తుంటే ఇంకో దొంగకు కూడా భయం ఉంటది కదా కదా. ఉమ్, అంతెందుకు మన ఇంట్లో పిల్లలలో పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు తప్పు చేస్తే చిన్నవాడిని దెబ్బ కొట్టామనుకోండి, పెద్దవాడు జాగ్రత్త పడతాడు. ఉమ్, ఇక్కడ కూడా అంతే. ఉమ్, ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంపడంలో బాగా ఫోకస్ చేసి బయట చూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక ముందు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అది మెక్సికో నుంచి అమెరికా వచ్చినా, కెనడా నుంచి అమెరికా వచ్చినా, ఇంకేతర దేశాల నుంచి రకరకాల పద్ధతుల్లో కష్టపడి అడవుల్లోని చచ్చిపోకుండా బతుక్కుంటూ ఏది మనకు డాలర్ డ్రీమ్స్ కోల్పోయిన అమెరికా వాళ్ళు ఎట్లా పంపిస్తున్నారు, యూకే వాళ్ళు కూడా అట్టే పంపిస్తారు. యూకే వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు విదేశాంగ కార్యదర్శి కూపర్ ఏమన్నది, ఆమె చిన్న చిన్న పడవలలో ఇట్లా వచ్చే వాళ్ళకు ఒక బుద్ధి కలుగుతుంది, మనం పోతే లాభం లేదా. ఇంకొక డేంజర్ కూడా ఉంది రాజు గారు. ఇప్పుడు మన దేశంలో కదా రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అయితే ఆటవిక రాజ్యమైన వస్తుంది. మనం చూసాం కదా గతంలో ఒక చిన్న దీవిలో ఏం జరిగింది చూసినాం కదా మనం. చట్టం లేదు, న్యాయం లేదు. అక్కడి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, అయితే ఈశాన్య భారతదేశం లేకపోతే ప్రధానంగా పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నారు. ఇక్కడ యూకేకి ఇంకొక పెద్ద సమస్య కూడా ఉంది కదా రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఒకటి ఇది అక్రమ చొరబాటుదారుల సమస్య ఎలాగో ఉండనే ఉంది. యూకే బాహాటంగా డోర్స్ ఓపెన్ చేసి చాలామంది పాకిస్తాన్ నుంచి లేదా కొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడిపోయి మేబీ అందులో లీగల్గా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, రకరకాలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళనే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చింది కదా. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే ముస్లిం కొంతమంది పాపులేషన్, ముస్లిం మన సిక్కులు కూడా నేను చెప్తాను 2 రకాలు. ఇప్పుడు వలసదారులు ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ గా పోయినా ఇల్లీగల్ పోతే ఎప్పుడైనా మనం పంపించచ్చు. లీగల్ పోయిన వాళ్ళు కూడా ఇవాళ మన దగ్గర నుంచి పోయిన సిక్కులు వాళ్ళ కెనడాలో ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నారు, చూస్తున్నాం కదా. అవును, యూకేలో ఉందా పరిస్థితి, ఫ్రాన్స్ లో ఉందా పరిస్థితి, అదే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా చూస్తున్నాం కదా మనం. అంతటా వీళ్ళు వెళ్ళి నేనేమంటున్నాడు, ఇండియాలో సిక్కులు అందరూ తప్పుడు వాళ్ళు అంటలేదు. ఇండియాలో సిక్కులు ఇండియా ప్రభుత్వాన్ని శాసించే కంటే ఎక్కువ అక్కడ ప్రభుత్వాన్ని శాసిస్తూ మన ప్రభుత్వానికి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో, వయా కెనడా, వయా ఆస్ట్రేలియా, ఇదే సిక్కులు పోయి. నేను సిక్కులకు వ్యతిరేకం కాదు, కానీ అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని శాసించే స్థితికి వచ్చి ఆ ప్రభుత్వాల ద్వారా మనం థ్రెట్ చేస్తున్నారు కదా. అది పక్కన పడి ఇప్పుడు ఇవాళ మనకు యూకే గురించి మాట్లాడుకుంటాం కనుక యూకే విషయం చెప్పాలంటే చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడ పనిచేస్తారు, గిగా వర్కర్స్ అంటున్నారు. ఈ మధ్యన కొత్త పదవి వస్తుంది గిగా వర్కర్స్ కూడా. ఇటీవల బడ్జెట్ లో నేను దాని గురించి నిన్న టీవీలో కూడా మాట్లాడాను. గిగా వర్కర్స్ కూడా ఒక భద్రత కల్పించే చట్టం ముఖ్యంగా ఆ బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నా అని నిర్మలా సీతారామన్ చాలా ఆహ్వానించదగ్గ. అక్కడ గిగా వర్కర్స్ అంటే ఏం లేదు, అసంఘటిత కార్మికుల కంటే ఇంకెక్కువ వాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే అధ్వానం అంటారు. మన వ్యవసాయ కార్మికులు రకరకాలుగా బయట పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకేమో అసంఘటిత రంగ కార్మికులు అంటాం. ఇక్కడ ఇప్పుడు యూకేలో జరుగుతుంది అంటే గిగా వర్కర్స్ కూడా ఉన్నారు. గిగా వర్కర్స్ అంటే ఉదాహరణ చెప్పండి, కార్ వాష్ లో పనిచేస్తారు వాళ్ళు, కొంచెం అసంఘటిత రంగ కార్మికుల కిందకి వస్తారు. కానీ టేక్ అవే రెస్టారెంట్లు ఉన్నాయి కదా, టేక్ అవే తీసుకుంటానికి యజమాని ఎవడో తెలియదు, కస్టమర్ ఎవడో తెలియదు. అక్కడ నుంచి ఫోన్ వస్తుంది, మన రెస్టారెంట్ కి పోతాడు, ఆ టేక్ అవే రెస్టారెంట్ లో అక్కడ తీసుకుంటాడు, తీసుకొని సప్లై చేస్తాడు. అంటే మన స్విగ్గీ, జొమాటో ఈ టైప్ లో మన దగ్గర ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా సప్లై చైన్స్. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే గిగా వర్కర్స్ చాలా మంది ఉన్నారు ఈ పనిలో. అయితే గిగా వర్కర్స్ ఎందుకుంటున్నారంటే లోడ్ పట్టుకోలేడు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ లో వంటవాడిగా పనిచేస్తారు, ఒక రెస్టారెంట్ లో సర్వర్ గా పనిచేస్తున్నారు అనుకోండి, అధికారులు వచ్చినప్పుడు దొరుకుతారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ దొరుకుతారు. కానీ వాళ్ళు ఏదైతే బయట ఫోకస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కౌంటర్ లో కూర్చునే వాళ్ళు కానీ ఇట్లాంటివన్నీ కూడా నా మిత్రులు ఉన్నారు కనుక మీరు చెప్పిన 10 నిమిషాల్లో నేను తెలుసుకున్నాను. ఇట్లాంటి వాళ్ళనేమో లీగల్ గా వాళ్ళు కూర్చోబెడుతున్నారు. ఎక్కడ కూర్చోబెడుతున్నారు వీళ్ళకంటే కూర్చోకుండా, అంటే ఎగ్జిక్యూటివ్ వర్క్ లో ఉంటారు, అంటే సర్వీస్ వర్క్ లో ఉంటారు. అందుకని వాళ్ళని గిగా వర్కర్స్ అని పేరు పెట్టాం మనం. యజమాని ఎవరు తెలియదు, రిక్రూట్మెంట్ ఉండదు, ఇటు పక్కన కస్టమర్ ఎవడో తెలియదు, ఇద్దరి మధ్యన కేవలం సప్లై చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళ గిగా వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని కార్ వాషింగ్ షోరూమ్లలో, లేకపోతే నేను చెప్పిన అంటే మోటు పని ఉంది కదా, అంటే బ్రిటన్, యూకే దేశస్తులు కొన్ని ఎందుకులే మనం చేయమనుకునే పనిని చేయడానికి ఇటువంటి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇందులో రెండో ప్రమాదం ఉంది రాజు గారు. ఇప్పుడు ఇక్కడ ఏదో సరే, ఒకటేమో తమ దేశస్తులకు పని దొరకడం లేదు, ఇట్లాంటి వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ కలిసి మా ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఒక తీవ్రవాద సంస్థ బయలుదేరింది. అక్కడ బ్రిడ్జ్ అని, యూకే బ్రిడ్జ్ అని చెప్పి పెద్ద ఎత్తున నడుస్తున్నది.
వాళ్ళకి తలొగ్గిద్రా అంటే తలకొగ్గి తప్పలేదు. ప్రభుత్వానికి ఏమైనా ప్రజల అభిప్రాయం కన్నా మించింది లేదు కదా. తీవ్రవాద సంస్థలు ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, కట్టర్ గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపిస్తారా, పంపించాలా, లేకపోతే మేము కొడతామంటున్నాం. అమెరికాలో చంపుతామంటే మేము ఖచ్చితంగా వాళ్ళు బయట పెడతామంటారు. కనుక ఇల్లీగల్ కార్యక్రమాలు జరగొద్దంటే గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఒకటి. రెండోది హిజాబ్ వర్కర్స్ ను గుర్తించకుండా ఉండడానికి అన్ని, నేను మంచి ఉదాహరణ టేక్ అవే రెస్టారెంట్లే, వాళ్ళ ఊరికపై అప్ప చెప్తారు, కమిషన్ వస్తుంది. ఒక పారిశుద్ధ్య ఒక ఆహార పదార్థమో లేకుంటే కూరగాయలు ఏవో ఒకటి కావచ్చు, అవి తీసుకుపోయి ఇచ్చినందుకు వాళ్ళకు సర్టెన్ కమిషన్ ఉంటుంది. అది తీసుకుంటారు. ఒక 100 రోజులు ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, 150 అంటే 5,000 సంపాదిస్తారు. మనం 5 సంపాదిస్తాం. అట్లా ఆ రకంగా గిగా వర్కర్స్ ఉన్నారు అక్కడ. రెండోది ఏంటంటే ఒక పెద్ద ప్రమాదం, ఒకటేమో ఉపాధి, రెండో పెద్ద ప్రమాదం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో చాలా మంది నేరస్తున్నారు. తీవ్రవాదులుగా నేరస్తున్నారు. వాళ్ళు ఏంటంటే పోవడమే అక్రమంగా పోయింది కనుక, పోయింది ఎందుకో వాళ్ళకి సంపాదించుకోవడానికే కదా. లీగల్ గా వర్క్ దొరకలేదు. నేను చెప్పినట్టు టేక్ అవే రెస్టారెంట్ లో లేకుంటే కార్ వాషింగ్ లో దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేరాలు చేస్తున్నారు. ఎటువంటి నేరాలు చేస్తున్నారు, హీనియస్ క్రైమ్స్ కూడా చేస్తున్నాడు. అడ్వకేట్ చెప్తున్నాడు, హీనియస్ క్రైమ్స్ అంటే చంపుతున్నారు. 6 లక్షలు చంపేస్తున్నట్టు. సేమ్ గన్ కల్చర్ అమెరికాలో ఎట్లా ఉందో ఇక్కడ అంత లేకపోవచ్చు, కానీ రేపులు చేస్తున్నారు వీళ్ళు. పోయే క్రమంలో ఒక అపార్ట్మెంట్ లో ఒక్కటే ఉంటున్నారు అనుకోండి, వీడు ఏదో 4 సార్లు ఒక డెలివరీ ఇస్తుంది పోయిండు, 5వ సారికి దాన్ని అక్రమంగా వాడుతున్నారు దాన్ని. ఇట్లా అటువంటి వాళ్లను ఖచ్చితంగా శిక్షలు వేస్తున్నారు, లేకపోతే పంపిస్తే కదా వాళ్ళు శిక్షలు అక్కడే వేస్తున్నారు. పంపించడానికి కూడా ఓ రకంగా చెప్పాలి, జైల్లో పెడుతున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే గతంలో లేనంత ప్రాచుర్యము, మీడియాలో ప్రాచుర్యం అనేది గతంలో ఇంత జరగలేదు. దానికి కారణం కూడా ముఖ్యంగా మన ట్రంప్ ఆ మిలిటరీ విమానంలో పంపించడము, తర్వాత కొంచెం అమానవీయంగా ప్రవర్తించారు అంటే చేతులకు సంఖ్యలు వేయడం అవసరమా, వాళ్ళు ఏమైనా మర్డర్లు చేశారా లేకపోతే రేపులు చేశారా అనేటువంటి కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో కొంచెం హైలైట్ అయింది. అంటే డిపోర్టేషన్ చేయడం అనేది మీరు అన్నట్టుగా అదేం కొత్తది కాదు, పాత ప్రక్రియ. కాకపోతే చేసినటువంటి విధానము, మనకు ఒక లిస్ట్ ఇస్తే దాన్ని మనం అప్రూవ్ చేస్తే మన పౌరుల్ని మనమే తెచ్చుకుంటాం కదా, వాళ్ళు మిలిటరీ విమానం ద్వారా మనకు పంపించడం ఏంటి అనేటువంటి విమర్శ కూడా ఉంది. మీరేమంటారు ఆ విషయంలో? అంటే డిపోర్టేషన్ తప్పుపట్టలేము, దట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్ కంట్రీ టు కంట్రీ. కాకపోతే ఈ విధంగా ఒక వాళ్ళని బంధించి చైన్లతో కట్టేసి ఆడ సైనిక విమానంలో పంపించడము, మరి ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారో తెలియదు. యూకే ఎలా చేస్తుందో సేమ్ అలాగే చేస్తారో లేకపోతే తెలియదు. చార్టర్ విమానం ఉంటుంది. నేను చెప్తాను, దీనికి మన జయశంకర్ గారు సమాధానం ఇచ్చారు, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చారు. ఇప్పుడు భావోద్వేగంతో ఆడుకుంటే ఏం చెప్పలేదు. ఇప్పుడు నిజమే, కరెక్టే. మన దేశస్తులు సంఖ్యలు వేసారు, కాళ్ళకు సంఖ్యలు, కళ్ళకు సంఖ్యలు, చేతులకి సంఖ్యలు అని మనుషులు మాట్లాడే సినిమా 69 లో వచ్చిన సినిమా పాట కరెక్టే, కాదంటలేదు. వాళ్ళ దురదృష్టం, వాళ్ళు పోవడము, రకరకాల కష్టపడిపోయిండ్రు, ఏదో ఆశపడిపోయిండ్రు, డాలర్స్ పోయి. కానీ ఏమంటున్నారంటే ఈ డిపోర్టేషన్ లో వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అంటున్నా కదా. జయశంకర్ గారు అదే విషయం చెప్పారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విదేశాంగ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. అది మనం కాదంటాడు కదా కదా. ఇప్పుడు అఫీషియల్ సమాచారం ఆయన ఏమన్నారంటే, వాళ్ళు ఆ చట్టాలు అట్లున్నాయి, దీన్ని ఎట్లా పంపించాలి ఉన్నది. సైనిక విమానాల ద్వారా వాళ్ళకే ఖర్చు ఎక్కువ సార్, మామూలు విమానాలు ఖర్చు వాళ్ళకే ఎక్కువ. అవును, వాళ్ళకే ఖర్చు ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు నష్టపోతారు కూడా. నేను ఇంకో మాట చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడపకుండా చెడేవన్నట్టు వీళ్ళని పంపడం తప్పట్లేదు, కానీ చాలా వరకు సుంకాలు పెంచుతున్నారు మన మీద. సుంకాలు పెంచి అది వేరే టాపిక్ కావచ్చు, ఎందుకంటే చెడిపోతున్నారు. సుంకాలు పెంచితే ఈ సుంక భరించడేవాడు, తాగేవాడు కడతాడు తాళ్ల పన్ను అని సామెత. మన దేశం నుంచి అక్కడ పోయే వాడికి సుంకాలు పెంచితే అక్కడ కొనేవాడు వాడే కదా, కస్టమర్ ఎవడు, కన్జ్యూమర్ వాడే కదా. కానీ వాళ్ళకి ఎక్కువ అవుతుంది, మనకి నష్టం కాదు. మనం ఏం చేస్తాము, రేటు పెంచి ఇప్పుడు పంపితే ఆ ట్యాక్స్ కలుపుకొని చేస్తాం కదా. నువ్వు మనకు బీరు రేటు పెంచింది వాళ్ళ తెలిస్తే ఆ బీరు రేట్ ఎవరు కడతారు, ప్రభుత్వం కడతావా లేకపోతే తాగని వాళ్ళు బీరు నేను కడతావా, ఎవరు కడతారు, తాగేవాడు కడతారు కదా. ఇది అంతే. ఇక్కడ ఏమైతుందంటే డిపోర్టేషన్ లో మొన్నటి దాకా కఠిన వైఖరి ఉండే, కానీ అది బహిరంగంగా బయటపడింది. ఇప్పుడు మాంసం తింటున్నామని అందరూ మెముకలు మెడలో వేసుకోరు. ట్రంప్ పాలసీ అది, మెముకలు మెడలో వేసుకుని మాంసం తింటున్నా అంటున్నాడు. దాని కూడా బయటపడదు ఒకటి. రెండోది ఏంటంటే యూకేలో ఇప్పుడు సేమ్ చూపించు చేయడం కాదు అనే నిర్ణయం తీసుకున్నాడు ప్రధాని కూడా కూపర్, విదేశాంగ మంత్రి. ఆమె హెడ్ కూపర్ అని ఉన్నది. ఆమె ఏమన్నదంటే, మేము కేవలం చెప్పడం కాదు, చూపిస్తాం అన్న. అందుకని మన యూకే నుంచి మనకు వచ్చే వాళ్ళు, అంటే మన దేశానికి విమానం రాలేదు, మొన్న 800 మంది పంపించే క్రమంలో 2 చార్టర్ విమానాలు చేసి పెద్దది బస్సులు అంటారు. సో ఇందులో భారతీయుల్ని 2 విమానాలు ఎక్కించడం చూపించాలి, అక్కడ సంఖ్యలు వేయలేదు. రెండోది వాళ్ళకు ఎట్లాంటి ఏది మన
సైనిక విమానాలు పంపలేదు. ఎలాంటి ఇల్లీగల్ గా అంటే ఒక రకంగా అమానవీయ ధోరణి అవలంబించలేదు. వాళ్ళని పంపిస్తున్నారు, మీ దేశానికి మీరు ఒకటి పంపిస్తున్నారు. అందులో 19,000 మంది పంపిస్తే మన ఇండియన్స్ ఇప్పటికైతే నాకు తెలిసి ఎవరు వచ్చినట్టు నాకు అనిపిస్తలేదు. ఉంటే ఉండొచ్చు అక్కడ, లేదంటే ఉండొచ్చు. మిగతా దేశాలు అంటే ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నవాడు, ముఖ్యంగా నేరాలకు పాల్పడ్డ వాళ్ళని ఎక్కువ మందిని అక్కడే ఉంచి శిక్షిస్తున్నారు. అది బయట పంపితే వాటి మనకి మనలో చాలా కష్టం కదా. శిక్ష అయిపోయింది అనుకోండి, వాళ్ళ శిక్షా కాలము, అప్పుడు పంపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్య దేశాలలో కొన్ని రూల్స్ ఉంటాయి రాజు గారు. దుబాయ్ లాగా శిరచ్ఛేదం చేయాలి కదా. ఇప్పుడు రేప్ చేస్తే వాళ్ళ అంగం నరికేయాలి కదా, దొంగతనం చేస్తే వాళ్ళ చేతులు నరికేయాలి కదా. ఇది అట్లా కాదు కదా. నేను యూకే గాని మనకు మరి అక్కడ జరుగుతున్నాయి కదా, మనం దాన్ని ఏమన్నా మనం నిరోధించగలుగుతున్నామా? మన భారతీయులే దుబాయ్కి వెళ్ళి లేకపోతే రకరకాల మన కంట్రీస్కి వెళ్ళి యూఏకి వెళ్ళి అక్కడ చట్టాలను చేస్తున్నారు. ఆ షరియత్ చట్టాలు అమలు వస్తున్నాయి కదా, అక్కడ తీవ్ర శిక్షలు ఉన్నాయి కదా. పన్ను శిక్ష ఉంది కదా అక్కడ మరి కదా. మరి ఆ శిక్షను అనుభవిస్తున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం. ఆ దేశానికి కూడా తప్పుపోయిండు, ఆ తప్పు చేస్తున్న తప్పు కదా. అదే మనం తప్పుడు పద్ధతిలో వెళ్ళినప్పుడు ఇక కాపాడడం కూడా కొంచెం కష్టమే అవుతుంది ప్రభుత్వాన్ని మీద, మనం ఏమనలేము. లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఎలాంటి దోకా లేదు, మంచిగా సంతోషంగా నిర్భయంగా ఉండొచ్చు. ఎవరైతే టూరిస్ట్ వీసా మీద కానీ ఎడ్యుకేషన్ వీసా మీద పోయిన యూకే కావచ్చు, కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకే దేశాలైనా కావచ్చు, అక్కడ వాళ్ళు అనుమతించిన మేరకే వాళ్ళు హక్కులు ఉన్నాయి కదా. చదివే చూసుకోవాలి. మనం పంపించినప్పుడే కన్నవారి కళలు అవుతున్నాయని నేను ఒక ఆర్టికల్ రాసింది. కన్నవారి కళలు అవుతున్నాయి, నిజమే. కన్నవారి ఏమనుకున్నారు, ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేసి బ్యాంకులో లోనేమో ₹1,00,000 తీసుకుంటారు. ₹1,00,000 కన్నా ఎక్కువ ఉన్నాయి అక్కడ కొన్ని యూనివర్సిటీలు అయితే అమెరికా. కానీ ఏం చేస్తున్నారు, ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేస్తున్నారు, రెండోది నుంచి మూడో నుంచి వాడు కట్టుకుంటాడని భరోసాని పంపించారు పాపం తప్పుగా. కానీ ఇప్పుడు కళలు అవుతున్నాయి. మరి ఏం చేద్దాం, మరి పంపించడం మనం అక్కడికి పంపడం కరెక్టా కాదా అని నిర్ణయం తీసుకుంటే వీళ్ళు కదా డిసిషన్ తీసుకోవాల్సింది కదా. అందుకని ఇవాళ కష్టం కొత్తగా రాలేదు రాజు గారు. అమెరికాలో ఇదివరకు కూడా ఉంది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపడము, డిపోర్టేషన్ ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. యూకేలో కనపడుతుంది అంటే వీళ్ళు ఏం చేశారు, అమెరికాను ఆదర్శంగా తీసుకొని పంపేందుకు బహిరంగ పెడదాం అనుకుంటున్నారు. దానివల్ల తెలుస్తుంది. ఓకే రామ్మోహన్ రావు గారు, ఏదైనా కూడా మన భారతీయులందరికీ కూడా, అందరికీ కాదు, ఎవరైతే విదేశాల మోజులో పడి ఇప్పటికే వెళ్ళిన వారు కానీ లేదు వెళ్ళాలనుకుంటున్న వారు కానీ చట్టబద్ధంగా వెళ్ళినటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, సమస్య ఉండదు. ఎవరైతే ఈ చట్టవిరుద్ధంగా విదేశాలకు వెళ్ళిన వారు లేదా వెళ్ళాలనుకుంటున్న వారికి మాత్రం ఇది ఒక హెచ్చరికనే కానీ మనం చూడాలి. విదేశాల మోజులో పడి, అది అమెరికా కావచ్చు, లేదా బ్రిటన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, ఏ దేశమైనా కానీ చట్టవిరుద్ధంగా వెళ్ళకండి అనేది ఇది మనకు చాలా ఒక హెచ్చరికలాగా చెబుతోంది. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గాంధీ గారు ఏమంటారంటే, లక్ష్యం ఎంత ఉన్నతమైన మార్గం అంతకంటే ఉన్నతంగా ఉండాలి. అడ్డదారులకు ఎప్పుడైనా కష్టమే, అది తెలుసుకోవాలి. కరెక్ట్ మంచి మాట చెప్పారు. అది ఆ జాగ్రత్త మనం వహిస్తే కనుక తర్వాత మనం విధిను తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు, లేదా ప్రభుత్వాలను తిట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఏ చట్టబద్ధంగా వెళ్తే కనుక ఎలాంటి ఇబ్బంది రాదు. అది మన వాళ్ళందరూ కూడా, మన భారతీయులందరూ కూడా, అందరూ కాదు, ఎవరైతే ఇది వర్తిస్తుందో వాళ్ళకి మాట బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు, ధన్యవాదాలు. ఇది ఒక హెచ్చరికలాగానే మనం భావించాల్సి ఉంటుంది. అది అమెరికా కావచ్చు, లేకపోతే బ్రిటన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, ఎక్కడికి వెళ్ళాలనుకునే వారైనా కూడా చట్టబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం వెళితే ఎలాంటి సమస్య ఉండదు. చట్టానికి విరుద్ధంగా ఎప్పుడైతే వెళతామో ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు తప్పవు. ఆ తర్వాత మన కర్మ అనుకోవడమో, లేకపోతే ప్రభుత్వాలను కాపాడలేదు, ఆదుకోలేదు అని అనుకోవడమో, ఇదంతా కూడా వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి ఏ పని చేసినా, చదువుకోవడానికి వెళ్ళినా, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళినా, వ్యాపారం కోసం వెళ్ళినా పద్ధతిగా వెళితే, చట్టబద్ధంగా వెళితే బాగుంటుంది. సో ఇది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.